ఎప్పటి నుంచో 24/7 వ్యవసాయ రంగానికి విద్యుత్ సంబంధించి ఉచితంగా అందిస్తారని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్లని ఇప్పుడు వ్యవసాయ పంపు మోటార్లకి పెట్టినట్లయితే పూర్తిగా ఈ యొక్క ఫ్రీ కరెంట్ అనేది వ్యవసాయ రంగానికి రద్దు చేయబడుతుంది. మరొక వైపు ఇప్పుడు నెలకి 70 రూపాయలు 80 రూపాయల లెక్కన మామూలుగానే రైతు అనేవాడు కడతా ఉన్నాడు. ఇప్పుడు వాడికి మీటర్లు బిగించి ఎన్ని గంటల పాటు ఈ యొక్క మోటార్ తోడుతూ ఉంటాయో ఆ అన్ని యూనిట్లకు కూడా మొత్తం ఈ రోజు డబ్బులు సంబంధించి పెట్టే పరిస్థితికి రేపొద్దున తీసుకురాబోతా ఉన్నారు. ఈ విధంగా రకరకాల రూపాయల్లోని విద్యుత్ సంస్కరణల్ని మొత్తం చట్టానికి సంబంధించి సవరిస్తున్న పేరుతోటి ప్రజలపై భారాలు మోపడం కోసం చూస్తా ఉన్నారు. 10 ఏళ్ల కిందట ఒక నెలకి ఒక మధ్యతరగతి గాని పేద కుటుంబానికి గాని వచ్చే 10 రూపాయల ఆదాయంలో రూపాయి మాత్రమే విద్యుత్కి కేటాయిస్తే ఈ రోజు ప్రతి కుటుంబంలో 10 రూపాయల ఆదాయం నెలకొస్తే అందులో 3.5 రూపాయలు కేవలం విద్యుత్ కోసమే కేటాయిస్తున్న పరిస్థితుల్లోకి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ప్రజలు రేపొద్దున నెట్టబడుతున్నారు. కాబట్టి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆదాయంతో చేసుకున్నటువంటి స్మార్ట్ మీటర్లు ఏదైతే బిగిస్తా ఉంటున్నారో వాటిని యొక్క బిగింపుని తక్షణమే ఆపాలని చెప్పేసి నవ శ్రమిక యోజన సంఘంగా అఖిల భారత కార్మిక సంఘాల తరపున రైతు కూలి సంఘం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.